మార్కెట్ ఈరోజు 21,300 లెవెల్స్లో ఉంది. సో చాలా నాళ్ళ నుంచి ఎప్పుడైతే ఈ 21,000 లెవెల్స్ క్రాస్ అయిందో అక్కడి నుంచి చాలా సోషల్ మీడియాలో కానీ మీడియా రిపోర్ట్లో కానీ మన మార్కెట్ ఇప్పుడు ఓవర్ బాట్ జోన్లోకి వచ్చింది, ఇక్కడ నుంచి పడిపోవడానికి అవకాశం ఉంటుంది అనే న్యూస్ సర్క్యులేట్ అవ్వడం వల్ల ఏ చిన్న కరెక్షన్ వచ్చినా కూడా ఇదే రివర్సల్ ఏమో అని అనుకొని షార్ట్ చేయడం మొదలుపెట్టే వాళ్ళ సంఖ్య ఎంత ఉందో ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకునే వాళ్ళ సంఖ్య కూడా అంతే ఉంది. ఈ కంగారులో ఏంటంటే 21,000 దగ్గర నుంచి ఇప్పుడు 21,500 వరకు మొన్న వెళ్ళి తర్వాత 300 పాయింట్స్ ఒకే డేలో పడిపోయిన తర్వాత ఏంటంటే రైట్ డెసిషన్ తీసుకున్నాము అనుకొని హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నెక్స్ట్ డే మళ్ళీ ఆ పాయింట్లో బేస్ ఫామ్ చేసేసి ఈరోజు నిన్న చూసుకున్నట్లయితే మార్కెట్ మళ్ళీ కంప్లీట్గా పుల్ బ్యాక్ వచ్చేసిన తర్వాత రిగ్రెట్ అయిన వాళ్ళ సంఖ్య కూడా అంతే. సో ఇలాంటి ఇమ్మెచ్యూర్గా లెవెల్స్లో ఎగ్జిట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏమైనా చేయొచ్చా అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వచ్చాను. సో వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు మనం ఒక ఇండికేటర్ గురించి మాట్లాడుకుందాం. ఈ చిన్న ఇండికేటర్ ఫ్రీ టూలే, ఇది ఎక్కడ ఎలాంటి సాఫ్ట్వేర్లోకి వెళ్ళినా కూడా మీకు దొరుకుతుంది. నేను ప్రస్తుతం ట్రేడింగ్ వ్యూ సాఫ్ట్వేర్ వేసి చూశాను. ఇందులో ఏంటంటే మీకు సూపర్ ట్రెండ్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఇది. సో మీరు సూపర్ ట్రెండ్ ఇండికేటర్ వేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి డిఫాల్ట్గా మీకు ATR లెంత్ 10 ఉంటుంది, ఫ్యాక్టర్ 3 ఉంటుంది. ఈ ఫ్యాక్టర్ 3ని మీరు 2 కింద మార్చుకోండి. సో ఫ్యాక్టర్ 2 కింద మార్చుకున్న తర్వాత మీకు టెక్నికల్గా ఏమీ తెలియక్కర్లేదు. మీరు ఒకవేళ కనుక ఇన్వెస్ట్ చేశారనుకోండి మార్కెట్లో, ఎప్పటి వరకు మీరు ఇన్వెస్టెడ్గా ఉండాలి, ఏ ఫాల్ని మీరు భయపడి ఎగ్జిట్ అవ్వడము లేదంటే కొంచెం హెడ్జింగ్ చేసుకోవడం లాంటివి ఎప్పుడు వరకు స్టార్ట్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే ఈ సూపర్ ట్రెండ్ 10-2 అనేది బ్రీచ్ అయిపోయి, ఇప్పుడు ఇది గ్రీన్ కలర్లో ఉంది కదా, అంటే ప్రైస్ దీని మీద ఉన్నప్పుడు ఈ సూపర్ ట్రెండ్ మనకి గ్రీన్గా కనబడుతుంది, ప్రైస్ దీని కింద ఉన్నప్పుడు రెడ్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది ప్రైస్ బ్రేక్అవుట్ అయిపోయి మీకు సూపర్ ట్రెండ్ గ్రీన్గా కనబడుతుందో అప్పుడు మీరు లాంగ్స్లో ఉంటారు కదా. ఇది ఎప్పుడు మీకు ట్రెండ్ రివర్సల్ కానీ లేదా కన్సాలిడేషన్ కానీ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ఇది బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయినప్పుడు ఇది రెడ్గా మారుతుంది చూసారా, అప్పుడు వరకు మీకు ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మొన్న జరిగిన కరెక్షన్ ఉంది చూసారా, ఇప్పుడు 21,500 దగ్గరికి వెళ్ళిన తర్వాత 570 దగ్గరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వచ్చిన కంప్లీట్ పెద్ద కరెక్షన్ ఈ 10-2 సూపర్ ట్రెండ్ని బ్రీచ్ చేయలేదు చూడండి. నెక్స్ట్ డే వచ్చింది కూడా బ్రీచ్ చేసేసి క్లోజ్ మాత్రం ఎబో సూపర్ ట్రెండ్ అయింది. సో ఇలా ఉంది అంటే ఇంకా మార్కెట్లో ఉన్న బుల్లిష్నెస్ ఇంకా అయిపోలేదు, ఇంకా స్టీమ్ ఉంది అని అర్థం. సో మనం ఇంకా ట్రయల్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు. అదే మీరు ఇంతకుముందు చూసారనుకోండి, ఈ పాయింట్లో మీరు ఈ డేట్ చూడండి, మార్చ్ 2023 దగ్గర వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ 4 days ఆఫ్ ఫాల్ ఉంది, ఇక్కడ 3 days ఆఫ్ ఫాల్ ఉంది. ఈ ఫాల్ అంతా కూడా చాలా పెద్ద ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్. జనరల్గా మీరు టెక్నికల్ ఇండికేటర్స్ చూసినట్లయితే ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ రాగానే మనం కింద RSI చూసుకొని డైవర్జెన్స్ ఉంది ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ హయ్యర్ హై ఫామ్ చేసి ఇక్కడ హయ్యర్ లో ఫామ్ చేసింది. సో RSIలో డైవర్జెన్స్ వచ్చి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ రాగానే జనరల్లీ ఏం చేస్తారంటే ఇంకా ట్రెండ్ అయిపోయింది, ఇక్కడ నుంచి పడిపోవడానికి అవకాశం ఉంది అని ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఇది ట్రేడర్స్కి ఓకే, కానీ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం లాంగ్ రన్ ఉండాలి అంటే ఇలాంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని కాకుండా ఇలా సూపర్ ట్రెండ్ ఒకటి వేసుకున్నారనుకోండి డైలీ చార్ట్లో, ఎక్కువసేపు మీరు ఇందులో ట్రెండ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కనుక ఫాలో అయ్యి ఉంటే మీకు ఆల్మోస్ట్ మీకు ఎగ్జిట్ ఎక్కడి వరకు అంటే ఆగస్ట్ 2023 వరకు మీకు ఎగ్జిట్ వచ్చేది కాదు. ఆ తర్వాత మళ్ళీ ఫాల్ తర్వాత పైకి పెరిగి ఉండొచ్చు కాకపోతే ఈ ఫాల్ అంతా ఈ రాంగ్ మూమెంట్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న కరెక్షన్స్లో తొందరపడి ఎగ్జిట్ అవ్వకుండా స్టే చేయడానికి అవకాశం దొరికేది. సో ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంతకాలం ఉంచుకోవాలి అనేది డౌట్ఫుల్ ఉంటే మీకు మార్కెట్లో ఏ న్యూస్ తెలియకపోయినా కూడా జస్ట్ సూపర్ ట్రెండ్ వేసుకొని ఫ్యాక్టర్ 2 కింద మార్చుకోండి. 10-2 ఇండికేటర్ని పెట్టుకున్న తర్వాత అది కింద బ్రీచ్ అయ్యి క్లోజ్ అయినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వండి. లేదంటే ఇలా ట్రెండ్ ఉన్నప్పుడు ఇది ఒకవేళ ఇక్కడ కన్సాలిడేట్ అవ్వచ్చు, తర్వాత పైకి వెళ్ళొచ్చు. సో ఈ పాయింట్లో మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా బుల్లిష్ టీమ్ ఉందని మనం గెస్ చేయొచ్చు. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే దీని తర్వాత కూడా మీరు RSIని ఫాలో అవ్వాలి అనుకుంటే RSI బిలో 50 ఈ 50 లెవెల్ని కిందికి బ్రీచ్ అయిన తర్వాతనే మీరు ఎగ్జిట్ గురించి కానీ లేదంటే హెడ్జింగ్ గురించి కానీ ఆలోచించడానికి ప్రయత్నం చేయండి.
హెడ్జింగ్ అంటే నేను ట్రేడింగ్ వాళ్ళ గురించి చెప్పట్లేదు. ట్రేడింగ్ ఎప్పుడు చేసినా కూడా హెడ్జింగ్తోనే చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు ఏ పాయింట్లో మనం జాగ్రత్త తీసుకోవాలి అనే విషయం గురించి చెప్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.